ఈరోజు దేవుడు మనకిచ్చుచున్నటువంటి ఒక చక్కటి వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. దో యువర్ బిగినింగ్ వాజ్ ఇన్సిగ్నిఫికెంట్ యెట్ యువర్ ఎండ్ విల్ ఇంక్రీజ్ గ్రేట్లీ. దేవుడు సేవ చేయమని ప్రేరేపిస్తున్నారు, ఆయన కొరకు ఒక కార్యాన్ని పూనుకోమని ప్రేరేపిస్తున్నారు. కానీ నా శక్తి చాలా చిన్నది, నా పరిస్థితి చాలా చిన్నది, దిస్ ఇస్ బియాండ్ మై ఎబిలిటీ, దిస్ ఇస్ బియాండ్ మై స్కిల్ సెట్, దిస్ ఇస్ బియాండ్ మై ఇమాజినేషన్స్, నేను చేయలేను అని మోషే వలె మీరు నేను కూడా ఈరోజు మాట్లాడుచున్నట్టుగా కనపడవచ్చు. దేవుడు అంటున్నారు, కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు అధికములోనూ నమ్మకముగా ఉండును. కాబట్టి దేవుడు నీ స్థితి కొద్దిగానే ఉంచారా? ఇప్పుడు ప్రస్తుతము నిన్ను వాడుకుంటున్న విధానము కొద్దిగానే ఉన్నదా? రిమెంబర్, దేవుడు నిన్ను చూచుచున్నారు. దేవుణ్ణి నీవు ముందు పెట్టు, దేవుని మీద ఆధారపడు. ఎందుకంటే దేవునిలో నీవు నిలబడినప్పుడు తుదకు ఆయన నీ కొరకు ఉద్దేశించినటువంటి గొప్ప సంగతులు నెరవేర్చు కాలమున నీ స్థితి మహాభివృద్ధిగా ఉండబోతుంది. నీ పట్ల కలిగినటువంటి గొప్ప ఉద్దేశములను ఆయన సఫలపరచు సమయము వచ్చినప్పుడు రిమెంబర్ దాట్ యోర్ ఇంపాక్ట్, యోర్ గిఫ్ట్, యోర్ ఇన్ఫ్లుయెన్స్ విల్ ఇంక్రీజ్ గ్రేట్లీ. తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు. బట్ వీ హ్యావ్ టు నోటీస్ దాట్ ఇట్ ఈస్ గాడ్ దట్ కాజెస్ గ్రోత్. It is Christ that causes increase. It is Christ that will exalt us. It is Christ that will humble us. It is Christ that drives the initiative that He has put in your heart and in your mind.